बिग गॉड मैं धन्य हो जाएंगे इतना ही हाथ में आए मुझसे। मैं हाथ धोने वाली नहीं हूँ अभी, मैं हाथ धोने वाली नहीं हूँ अभी। Minister has left yet again on another very long foreign tour. Few questions for the Honorable Prime Minister, for the globe-trotting Prime Minister. Mr. Prime Minister, you've probably been the one Prime Minister who's travelled the most on taxpayers' money. प्रधानमंत्री जी गए हुए मेरे घाना गए, कहाँ गए? आ गए? आज आ जाएंगे? चलो चलो, देश में वेलकम करेंगे उनका। पता नहीं कौन कौन से कंट्री, मग्नेशिया, गलवेशिया, तरवेशिया, पता नहीं कहाँ कहाँ जा रहे हैं, जहाँ 140 करोड़ बंदा रह रहा है, वहाँ रह नहीं रहे वो। వీళ్ళిద్దరు కామెంట్సే కాదు, ఇట్లాంటి చాలా ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ బంగ్లాదేశ్లో, లంచ్ లండన్లో, డిన్నర్ దుబాయ్లో, రాత్రి నిద్ర నెదర్లాండ్స్లో. భారత ప్రధాని వాళ్ళ దేశంలోనే ఉన్నారా? ఇండియాలోనే ఉంటారా? ఉంటే ఎన్ని రోజులు ఉంటారు? ఇట్లాంటి జోక్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు సర్వసాధారణం అయిపోయినాయి. వాటికి కారణం లేకపోలేదు. ఎందుకంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ స్థాయిలో దేశాలు తిరుగుతున్నారు, దేశాల్లో పర్యటిస్తున్నారు. ఆయన ఇప్పుడే కాదు, ప్రధానమంత్రి అయిన డే 1 నుంచి ఇప్పటి వరకు అత్యధికంగా పర్యటనలు చేసిన ప్రధానమంత్రిగా రికార్డు సాధించే గొప్ప పరిస్థితిని సంపాదించుకున్నారు. ప్రతిపక్షాలు ఆయనను టూరిస్టు ప్రధానమంత్రి అని చెప్పి ముద్దుగా పిలుచుకుంటాయి. ఆయన ఎన్నిసార్లు విదేశీ పర్యటనలకు పోయిర్రు, ఎన్నెన్ని దేశాలు తిరిగేసి వచ్చిర్రు, ఒక్కో ఏడాదిలో ఎన్ని దేశాలు తిరిగిరు అనే లెక్కలన్నీ కూడా అధికారికమైన లెక్కలు. ఇవేవి కూడా అనధికారిక లెక్కలు కాదు, అన్ని ఆన్ రికార్డు ఉన్నటువంటి లెక్కలు. 2014లో ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ఆ ఏడాదిలోనే ఈ విదేశీయానాల ట్రిప్ అనేది మొదలైంది. మొదటి ఏడాదిలో దాదాపు 37 కోట్ల రూపాయలు విదేశీ పర్యటనలో ఖర్చు అయింది. అందులో అత్యధికంగా ఆస్ట్రేలియా పర్యటన ఖర్చు చేశారు. దాదాపు ఈ 2014లో 20 దేశాల్లో నరేంద్ర మోడీ తిరిగి వచ్చారు. అందులో ఆస్ట్రేలియా, అమెరికా, జర్మనీ, ఫిజీ, వీటితో పాటు చైనా కూడా ఉన్నది. ఇవే కాదు, పక్కనే ఉన్న భూటాన్ కూడా పోయి వచ్చిర్రు. దాదాపు 41 లక్షల రూపాయలు ఖర్చు అయింది. చాలా తక్కువ, అతి తక్కువ ఖర్చు అయింది భూటాన్ పర్యటనకు మాత్రం. అంటే ప్రధానమంత్రి అయిన మొదటి ఏడాదిలోనే ఆరంభం ఎంత అదురుసుగా ప్రధానమంత్రి విదేశీ యానాలు ఉన్నాయో చూడండి. ఇవే కాదు, మొత్తం 2014 నుంచి 2018 వరకు దాదాపు 2021 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి విదేశీ పర్యటనల కోసం ఖర్చు అయినాయి. ఇవన్నీ వాళ్ళ వసతులు కావచ్చు, ఇతరత్ర సౌకర్యాలు, సిబ్బంది, ఇవన్నీ ఉంటాయి కదా. ప్రధానమంత్రి పోతే ఒక్కడే పోడు కదా, పెద్ద విమానం వేసుకొని పోతాడు. సో ఇవన్నీ ఖర్చులు కలుపుకొని దాదాపు 2000 కోట్ల పైన అయినాయి. మనం ప్రజెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం 2025 జూలై నెలలో ఉన్నాం. ఫ్రాన్స్, అమెరికా, మారిషస్, థాయిలాండ్, శ్రీలంక, సౌదీ అరేబియా, సిప్రస్, కెనడా, క్రొయేషియా, ఘనా, ట్రినిడాడ్, టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా, ఇట్లా ఈ దేశాలన్నిట్లో తిరిగి వచ్చారు. ఇవే కాదు, ప్రస్తుతం కూడా ఆయన విదేశీ పర్యటనలోనే ఉన్నారు. గత 2-3 రోజుల నుంచి విదేశాల్లోనే తిరుగుతూ ఉన్నారు. అక్కడ లండన్లో చాయ్ వాళ్ళతో చిట్ చాట్ చేస్తా ఉన్నారు. Ready for some masala chai? Yeah. My name's Wow. How are you? Yes, I'm nice to see you. Chai pizza. Chai pizza. So what have you got for us? Got masala chai, sauce from India. Yep. Tea comes from Assam, spices from Kerala, and we brew everything up here fresh. We've got you can have a taste of India. yeah. Yes, exactly. गुजरात नो टेस्ट साहेब. So here we go. It's got cardamom, nutmeg, black pepper, cinnamon, and ginger powder. There you go. Fantastic. Thank you very much. And from one chai wala to another.